మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఏపీయూడబ్ల్యూజే పోరాటం చేస్తుంది. ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కింద పనిచేస్తున్న ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఈ నెల ఫిబ్రవరి నెలలో ఐజేయు ప్లీనరీ నిర్వహిస్తోంది. ఈ ప్లీనరీలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని నలుమూలల జర్నలిస్టులు తరలి వచ్చి ఐజేయు ప్లీనరీని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇంటి నిర్మాణము, అలాగే హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తున్నాం. ఏపీయూడబ్ల్యూజే అనుమేష్ నా పేరు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి. ఏపీడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్లీనరీపై సమావేశం మంత్రాలయంలో నిర్వహించడమైనది. మన జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, సహాయ కార్యదర్శి అనుమేష్ ఆధ్వర్యంలో తాలూకా ప్రధాన కార్యదర్శి హుషేని, కార్యనిర్వహణ కార్యదర్శి మరి సూర్యనారాయణ, తర్వాత కోశాధికారి సాబు అలీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ప్లీనరీకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాకా దేశ నలుమూలల నుంచి రేపు ఫిబ్రవరి 2వ వారంలో జరిగే ఐజేయు ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. జర్నలిస్టులకు అండగా ఉండే యూనియన్ ఒకే ఒకటి, అదే ఏపీయూడబ్ల్యూజే. ఏపీడబ్ల్యూజే నాయకత్వంలో మంత్రాలయం కోసిగి, పెద్దకడబూర్, కౌతాలం మండలాలు పూర్తి చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఐజేయు సమావేశానికి, ప్లీనరీ సమావేశానికి పెద్ద ఎత్తున తరలేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభదేంద్ర తీర్థులు ఆశీస్సుల మేరకు ఈ రోజున మనం సమావేశమై మరి పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లాలని పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ 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 జిందాబాద్. మంత్రాలయం నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైన తీర్మానం చేయడం ఏమంటే, రేపు ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతున్నటువంటి ఐజేయు జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ ప్లీనరీని విజయవాడ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఐజేయు జర్నలిస్ట్ ప్లీనరీని దేశ నలుమూల నుంచి జర్నలిస్టులు తరలి రావడం జరుగుతుంది. అందులో భాగంగా మంత్రాలయంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులని నూతన కమిటీలు ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే ప్లీనరీని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క విలేకరు కంకణం కట్టుకొని పనిచేయాలి. ఈ ప్లీనరీని మన జర్నలిస్టుల ఐక్యత చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయే ప్లీనరీని ప్రతి ఒక్క విలేకరు పాల్గొని జరగబోయే ప్లీనరీని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.